ఫ్రెండ్స్, ఇది హుండై i20 డీజిల్ 2012 మోడల్. ఇది రమారమి 1,30,000 కిలోమీటర్ తిరిగింది. ఇందులో కస్టమర్ కంప్లైంట్ ఏంటంటే ఇది ఒక హాఫ్ అన్ అవర్ ట్రావెల్ చేసిన తర్వాత హీట్ అవుతూ ఉంటుంది. కొన్నిసార్లు హీట్ అవుతూ ఉంటుంది, కొన్నిసార్లు హీట్ కాదు. ఎప్పుడైతే హీట్ అవుతుందో అప్పుడు ఏసీ కూడా కట్ ఆఫ్ అయిపోద్ది. మామూలు హీట్ కానప్పుడు ఏసీ కంటిన్యూ నడుస్తూ ఉంటుంది. మళ్ళీ ఈ సమస్య గురించి ఒక 10-15 రోజులు అట్టే నడిపాడు, కానీ ప్రాబ్లం చాలా రిపీటెడ్గా వస్తుందని మన దగ్గరికి వచ్చాడు. ఈ డయాగ్నోస్ చేసి ఓపెన్ చేస్తే తెలిసిందే అంటే దీని రేడియేటర్ సర్క్యులేషన్ పూర్తిగా బంద్ అయి ఉంది. అంటే కొంత పార్షియల్గా ఇది సర్క్యులేషన్ అవుతుంది, పార్షియల్ సర్క్యులేషన్ కావట్లేదు. అయితే ఓపెన్ చేస్తే తెలిసింది ఏంటంటే ఈ రేడియేటర్ లోపల కూలెంట్ దాని మొత్తం జంగు అంటే రస్ట్ వచ్చిన ఆకారంలో బాగా జామ్ అయి ఉంది. దీన్ని యాసిడ్ క్లీనింగ్ కోసం పంపిస్తాం. ఈ యాసిడ్ క్లీనింగ్ లో పూర్తిగా టాప్ ట్యాంకు, బాటమ్ ట్యాంకు తీసేసి ఓపెన్ చేసి దాన్ని సర్క్యులేషన్ స్లడ్జ్ ఫార్మేషన్ ఏదైనా ఉంటే క్లీన్ చేసేసి ఫిట్ చేస్తాం. ఒకవేళ సర్వీసింగ్ చేసినా కూడా ఇది ప్రాబ్లం సాల్వ్ కాకుండా ఉంటే తీసేసి కొత్త పార్ట్ వేస్తాం. ఫ్రెండ్స్, ఎప్పుడైనా సరే వెహికల్ 1,00,000 కిలోమీటర్ తిరిగిన ఒక 7-8 సంవత్సరాలు దాటిన తర్వాత నార్మల్గా ఇది స్లడ్జ్ ఫార్మేషన్, కూలెంట్ లోపల స్లడ్జ్ ఫామ్ కావటం అనేది కామన్ ప్రాబ్లం. మీరు ప్రతి 5 సంవత్సరాలకు కానీ 6 సంవత్సరాలకు కానీ ఈ రేడియేటర్ అనేది తీసి దీన్ని యాసిడ్ క్లీనింగ్ సర్వీసింగ్ చేయించేసి ఫిట్ చేసుకోవాలి. అలా చేసినప్పుడు కూడా ఇంప్రూవ్మెంట్ లేకుంటే తీసేసి రేడియేటర్ కొత్తది వేసుకోవాలి. అప్పుడే ఫ్యాన్ కండిషన్ కూడా చెక్ చేసుకుని ఫ్యాన్ కూడా ఏమైనా వైబ్రేషన్ ఉంటే ప్లే ఉంటే దాన్ని కాంటాక్ట్ సరిగ్గా లేకుంటే ఒకసారి సర్వీసింగ్ చేయించుకోవాలి ఫ్యాన్ని. ఆ ఎలక్ట్రిషియన్ రికమెండేషన్ ప్రకారం నడవదు అంటే మాత్రం కొత్త వేసుకోవాలి. ఎస్పెషల్లీ డీజిల్ వెహికల్కి ఈ ప్రాసెస్ అనేది కంపల్సరీ మీరు కేర్ తీసుకోవాలి.